అందరికి నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. కిందటి వీడియోలో మనం రిసోర్సెస్‌ని క్రియేట్ చేసాం. సూపర్ అడ్మిన్ తాలూగా ఆథరైజేషన్‌ని యూజ్ చేసి. అదే విధంగా ఈ వీడియోలో మనం రోల్ యాక్సెస్‌ని ఎలా ఇస్తామనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ కూడాను రోల్స్ కూడాను సూపర్ అడ్మినే క్రియేట్ చేస్తాడండి. వేరే ఎవరికీ పర్మిషన్ లేదు. రోల్స్ కూడాను సూపర్ అడ్మినే క్రియేట్ చేసుకుంటాడు. రీడ్ చేసే యాక్సెస్ మిగతా వాళ్ళకి అంటే అడ్మిన్‌కి, యూజర్‌కి ఇస్తాం. కాకపోతే క్రియేట్ చేయడం మాత్రం ఎప్పుడు సూపర్ అడ్మినే క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పోస్ట్ రిక్వెస్ట్ ఇది కూడాను రోల్ యాక్సెస్ అనేది మనకి ఏపీఐ ఫార్మాట్ అన్నమాట. రౌట్. ఇక్కడ మనం చూడండి రోల్, సూపర్ అడ్మిన్, రిసోర్స్ ఆల్. ఏవైతే రిసోర్సెస్ మనం క్రియేట్ చేసామో అవే ఇవ్వాల్సి ఉంటదండి రిసోర్స్‌లో. యాక్షన్ వచ్చి సూపర్ అడ్మిన్‌కి అన్ని యాక్షన్స్ ఉన్నాయన్నమాట. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అన్ని యాక్షన్స్ ఉన్నాయనేసి ఇక్కడ మనం చెప్తున్నాం. సో, ఇది హిట్ చేసే ముందు నేను కోడ్ మీకు చూపిస్తాను. వాక్ త్రూ చేస్తాను. ఏ విధంగా మనం బిల్డ్ చేసామని. తర్వాత మనం రన్ చేసి కూడా చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి మీకు సర్వర్ రన్ అవుతుంది. ఇది మీకు తెలుసు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా అప్లికేషన్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఈ యాప్ జేఎస్‌లో మనకేంటంటే అన్ని రౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? అన్ని రౌట్స్‌ని మనం ఇక్కడ కనెక్షన్ చేస్తాం. ఇట్స్ లైక్ యూ కెన్ సీ ఇది మనకు బస్ స్టాండ్ అనుకోవచ్చు. ఇక్కడ అన్ని రూట్‌కెళ్ళే బస్సులు కూడా ఇక్కడికొస్తాయి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతానికి రోల్ యాక్సెస్ అనే రూట్‌కెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ చూడండి రోల్ యాక్సెస్. ఇక్కడ రోల్ యాక్సెస్ మనం ఎళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఇది రోల్ యాక్సెస్ తాలూకా రౌటు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడు ఆల్ రౌట్స్ రిక్వైర్ అథెంటికేషన్ అండి ఇక్కడ. ప్రతీది వాడు యూజర్ అవని, ఎవ్వరు అవ్వనేసని, ఏ రౌట్ అవ్వనేసని ఫస్ట్ మనకి అథెంటికేషన్ ఉండాలనమాట. ఆడు ఖచ్చితంగా మన సిస్టమ్‌లో ఉన్నవాడై ఉండాలి. బయట వాడు వచ్చి యాక్సెస్ చేయడానికి వీల్లేదు. సో, దట్ ఈస్ వాట్ అథెంటికేషన్. సో, అందుకని మనం ఏంటంటే రౌట్ డాట్ యూజ్ అనే మిడిల్‌వేర్‌ని యూజ్ చేసి ఆత్ మిడిల్‌వేర్‌కి మనం పాస్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కడు అథెంటికేట్ అయ్యే ఉండాలి. అప్పుడే వీడు దీన్ని యాక్సెస్ చేయాలని. ఆ తర్వాత ఇక్కడ చూడండి సూపర్ అడ్మిన్ మాత్రమే పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్ అనమాట. ఓన్లీ క్రియేషన్ ఎవరు చేయగలరు అంటే సూపర్ అడ్మిన్ మాత్రమే చేయగలుగుతాడు. ఒకటి చూడండి ఫస్ట్ ఆథరైజేషన్ సూపర్ అడ్మిన్ తోటి ఆథరైజేషన్ ఇచ్చినాం. తర్వాత వాలిడేట్ ఇదేంటంటే ఇన్పుట్ డేటాను వాలిడేట్ చేస్తారు. అది మీకు తెలిసిందని. తర్వాత కంట్రోలర్ ఈ 2 ఆథరైజేషన్ నెక్స్ట్ ఇన్పుట్ వాలిడేషన్ ఫస్ట్ అథెంటికేషన్ తర్వాత ఆథరైజేషన్ ఇన్పుట్ వాలిడేషన్ ఈ 3 పనులు అయిన తర్వాత అప్పుడు మనం రోల్ అనేది క్రియేట్ చేస్తామండి. సో, ఆథరైజేషన్, అథెంటికేషన్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి వాలిడేషన్ కూడాను నేను డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్‌లోకి తీసుకెళ్తున్నాను. క్రియేట్ రోల్ యాక్సెస్ అనే ఫంక్షన్‌లోకి. ఇక్కడ చూడండి మనం కంట్రోలర్‌కొచ్చాం. కంట్రోలర్ ఏం చేస్తదంటే మనం ఇచ్చిన బాడీని సర్వీస్‌కి ప్రొవైడ్ చేస్తది. ఓకే. సర్వీస్‌లోనే యాక్చువల్‌గా మన బిజినెస్ లాజిక్ అనే ఉంటది. ఇప్పుడు నేను సర్వీస్‌కొచ్చాను చూడండి. రోల్ యాక్సెస్ సర్వీస్ అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇచ్చిన రిసోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని వీడు ట్రిమ్ చేసుకున్నాడు. ఓకే. ఇది యాక్చువల్‌గా అయితే మనకు అవసరం లేదు. ఎందుకంటే రియల్ టైమ్‌లో మనం ఏం చేస్తాం అనేసంటే మనం ఫస్ట్ రిసోర్సెస్ ఇస్తాం. అందులో నుంచి యూజర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి, మనం ఇచ్చిందే యూజర్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి, దాన్ని వాలిడేట్ చేయాల్సిన అవసరం, ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏపీఐస్‌లో మాత్రం ఎప్పుడు కూడాను మనం ఫ్రంట్ ఎండ్‌కి ఎవరికిస్తామనేది మనకు తెలీదు. మన ఏపీఐని ఎక్స్‌పోజ్ చేసిన తర్వాత అది మనం తయారు చేసిన ఫ్రంట్ ఎండ్ అని అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రంట్ ఎండ్‌లో ఏపీఐని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడాను ఇన్‌పుట్‌ని మనం శానిటైజ్ చేయడం అంటారు దీన్ని. ఇన్‌పుట్ వాలిడేట్ చేయాలి, శానిటైజ్ చేయాలి. ఎందుకంటే వి కెనాట్ ట్రస్ట్. ఏపీఐ అనేది మనం ఎవ్వరికైనా ఇవ్వచ్చు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కదండీ! ఏ అప్లికేషన్ అయినా దాన్ని ఆహ్, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఏపీఐని. సో, మనం ఎప్పుడు కూడాను మన ఇన్‌పుట్‌ని వాలిడేట్ చేసుకోవాలి. తర్వాత మనం శానిటైజ్ కూడా చేసుకోవాలి అవసరమైతే. సో, ఇక్కడ చూడండి బిజినెస్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఈ రిసోర్స్ మనం ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ అసలు ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలండి. ఓకేనా? ఒకవేళ రిసోర్స్ కానీ లేకపోతే గనక వి కెనాట్ క్రియేట్ ఎ రోల్. వి కెనాట్ గివ్ యాక్సెస్. ఓకే. అంతే కదండీ! మనం రిసోర్స్ ఉంటే కదా దానికి మనం యాక్సెస్ ఇస్తాం. రిసోర్సే లేకపోతే దేనికి ఇస్తాం యాక్సెస్? సో, మనం రిసోర్స్ ఉందా లేదా ఫస్ట్ మనం చెక్ చేయాలి. రిసోర్స్ గాని లేకపోతే గనక ఇట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్ అని చెప్పేస్తాం. ఓకేనా? ఒకవేళ రిసోర్స్ ఉంటే గనక అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకేనా? ఆహ్, ఆల్రెడీ ఇలాంటి యాక్సెస్ ఉందో లేదో కూడా అది కూడా ఒక చెక్ చేసుకున్నాం ఇక్కడ. చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ ఒక యాక్సెస్ మనం ఇచ్చాం కదా! ఇది ఈ రోల్‌కి, ఈ రిసోర్స్‌కి ఆల్రెడీ ఉందేమో అని మళ్ళీ చెక్ చేస్తాం. రోల్ యాక్సెస్ ఫర్ దిస్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఒకవేళ ఉంటే గనక ఆల్రెడీ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక రిసోర్సెస్‌కి, ఒక రోల్‌కి ఒక మనము యూనిక్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇది మనం క్వెరీ ద్వారా చేసాం. డేటాబేస్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ క్వెరీ ద్వారా చేసుకుంటే మంచిది. ఇక్కడ ఇది కూడా చెక్ చేసాం. ఇది కూడా చెక్ చేసిన తర్వాత సరే ఇది ఎగ్జిస్ట్ కూడా అవ్వలేదు ఇంతకుముందు. ఓకే. అప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్‌గా రిసోర్స్ అనేది క్రియేట్ చేస్తానన్నమాట. రోల్ యాక్సెస్ డాట్ క్రియేట్ రిసోర్స్. నాకు తెలిసి మీకు లాజిక్ అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చేస్తే మీకు ఆల్ 3 కేసెస్‌లో చూద్దాం మనం. రిసోర్స్
రిసోర్స్ లేనప్పుడు చూద్దాం. ఉన్న రిసోర్స్‌కే మళ్ళీ మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. ఓకేనా? 2 కాకుండా ప్లెయిన్‌గా అయితే ఎలాగ ఉంటదో మనం చూద్దాం. ఓకేనా? సో, నేను జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్‌లో రన్ చేశాను. బ్రేక్ పాయింట్స్ పెట్టాను. సో, మనకేంటంటే ఫ్లో ఎలా ఎళ్తదో తెలుసుకోవడం కోసం ఇలా పెట్టామనమాట. ఓకేనా? సో, మనం API.httpకొచ్చేద్దాం. సో, మనం అనుకున్నాం సూపర్ అడ్మిన్ మాత్రమే ఇది చేయగలడని. సో, మనం ఫస్ట్ సూపర్ అడ్మిన్ లాగిన్ అవ్వాలండి. లెట్ మీ గో హియర్. ఇదిగోండి సూపర్ అడ్మిన్ లాగిన్. ఓకే. సూపర్ అడ్మిన్ నేను లాగిన్ చేస్తున్నాను. ఓకే. సూపర్ అడ్మిన్ లాగిన్ అయ్యాడు. ఓకేనా? టోకెన్ నేను కలెక్ట్ చేసుకున్నాను. నౌ మనం రిసోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం రోల్స్ క్రియేట్ చేయడంలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓకే. కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్. ఇగో ఇక్కడ చూడండి రోల్ యాక్సెస్. రోల్ యాక్సెస్‌లో ఫస్ట్ మనం ఏ రోల్‌కి క్రియేట్ చేస్తామంటే సూపర్ అడ్మిన్ రోల్‌కే క్రియేట్ చేస్తాం. సూపర్ అడ్మిన్ రోల్‌కి రిసోర్సెస్ ఆల్ అంటే అన్ని రిసోర్స్‌కి కూడా యాక్షన్స్ క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ అంటే అన్ని యాక్షన్స్ కూడాను మనం ఇచ్చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. రిక్వెస్ట్ పంపిద్దాం. ఓకేనా. నేను రిక్వెస్ట్ పంపించాను. రిక్వెస్ట్ పంపించగానే మనకేంటంటే ఇది డీబగ్ టెర్మినల్‌లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆథెంటికేషన్ అవుతుంది. తర్వాత ఆత్ మిడిల్‌వేర్. నేను ఆథెంటికేషన్‌కి డీబగ్ పాయింట్ పెట్టలేదు. అందుకే ఆత్‌లోకొచ్చింది. సో, ఆత్‌లో కూడా మీరు ఆల్రెడీ చూసారు. డీబగ్ పాయింట్ అవసరం లేదు. సో, ఓకే. లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే. చూడండి ఆథరైజేషన్‌లో చెక్ చేస్తుంది ఇది. ఓకేనా. రోల్ యాక్సెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంట్రోలర్‌కొచ్చాం. కంట్రోలర్ నుంచి మనం సర్వీస్‌కొచ్చాం. చూడండి రోల్ యాక్సెస్ సర్వీస్‌కొచ్చాం. కొంచెం పెద్ద చేద్దాం కనిపించేలా. సో, ఫస్ట్ పాయింట్ ఇది చెక్ చేసుకుంది. సో, నార్మలైజ్డ్ రిసోర్స్ తీసుకున్నట్లయితే మనకి ఆల్ అనే రిసోర్స్ ఇక్కడ చూసుకున్నాం. రిసోర్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది ఇప్పుడు మనకు తెలుసుకోవాలి. తీసుకుంటే మనకి రిసోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మనకి ఈఫ్ కండిషన్‌లోకి వచ్చుండేది. సారీ ఎగ్జిస్ట్ కాకపోయి ఉంటే. రిసోర్స్ అనేది మనకి లేకపోతే మాత్రం ఇందులోకొస్తది. ఎందుకంటే మనం రిసోర్స్ లేకపోతే రోల్ యాక్సెస్ అనేది క్రియేట్ చేయలేం. సో, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇటువంటిది ఈ రిసోర్స్‌కి మనం క్రియేట్ చేసామా లేదో చూద్దాం. ఓకే. ఇంతకుముందు క్రియేట్ చేసామా లేదా అనేది చెక్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ అనేది నల్ వచ్చింది. అంటే ఇంతకుముందు ఇది లేదు. సో, అందుకని మనకేంటంటే రోల్ యాక్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ స్టేటస్ కోడ్ 201 ఎందుకంటే ఇది మనం ఒక రిసోర్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఒక రిసోర్స్ గనుక క్రియేట్ అయితే మనం స్టేటస్ కోడ్ 201 ఇస్తామనమాట. సో, రోల్ యాక్సెస్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇక్కడ చూడండి రెస్పాన్స్ వచ్చింది మనకి. ఓకేనా. రోల్ యాక్సెస్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. రోల్ సూపర్ అడ్మిన్, రిసోర్స్ ఆల్, యాక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇది ఐడీ. మనం అదే విధంగా మరి డేటాబేస్‌లో కూడా ఎళ్లి చూసుకుందాం. చూడండి ఇది నా డేటాబేస్‌లో రోల్ యాక్సెస్ అనేది మనకు కలెక్షన్. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రికార్డ్ ఉంది సూపర్ అడ్మిన్ ఆల్. ఓకే. లెట్స్ సపోజ్ ఇది మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కానీ మనం మళ్ళీ క్రియేట్ చేసేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే చూడండి. సేమ్ దీన్ని నేను మళ్ళీ ఇదే రిక్వెస్ట్ మళ్ళీ సెండ్ చేశాను. ఓకేనా. యాజ్ యూజువల్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ రోల్ యాక్సెస్ ఈసారి సర్వీసెస్‌లో మళ్ళీ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏమవుతదో చూద్దాం. చూడండి ఇది చెక్ చేసింది. ఈ రిసోర్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అందువల్ల ఈ ఇఫ్ కండిషన్‌లోకి వెళ్ళలేదు. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి రోల్ యాక్సెస్ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. కానీ మళ్ళీ నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ చూడండి సక్సెస్ ఈస్ ఫాల్స్. ఓకేనా. 409 కాన్ఫ్లిక్ట్ అనమాట. 409 ఏంటంటే కాన్ఫ్లిక్ట్‌ని చూపిస్తుంది. రోల్ యాక్సెస్ ఫర్ దిస్ రిసోర్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఈ రిసోర్స్ కోసం ఆల్రెడీ ఈ రోలును, ఈ రిసోర్స్ ఈ రెండిటితో కాంబినేషన్‌లో మనకి రిసోర్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. తెలుసు కదా! ఆల్రెడీ మనకి ఇక్కడ రికార్డ్ ఉంది. మళ్ళీ సేమ్ రికార్డ్ నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నించాను. సో, అందుకని ఇది ఫెయిల్యూర్ అని చూపించింది. ఇంకొక కేస్ ఉంది కదండీ! రిసోర్స్ లేకపోతే అనే కేస్ కూడా ఉంది కదా! అది కూడా మనం చూసేద్దాం. సారీ. ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఆల్ కదా! ఆల్ 3 అనే రిసోర్స్‌కి నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇటువంటి రిసోర్సే మన దగ్గర లేదు. ఆల్ 3 అనే రిసోర్సే. బట్ స్టిల్ ఐ వాంట్ టు ట్రై. మనం ట్రై చేసి చూద్దాం. ఇది ఎలా అవుతుందనేసి. ఓకేనా? యాజ్ యూజువల్‌గా అథెంటికేషన్‌కెళ్ళాం. ఆథరైజేషన్ కూడా అవుతుంది. తర్వాత ఇక్కడికొచ్చాం. కంట్రోలర్. కంట్రోలర్ తర్వాత ఇక్కడ చూడండి సర్వీస్‌లోకి మళ్ళీ వచ్చాను నేను. ఓకేనా? ఫస్ట్ కండిషన్ నేను చెక్ చేశాను. తర్వాత కండిషన్ ఇది.
ఇప్పుడు చూడండి రిసోర్స్ డాగ్ అనేది ఇప్పుడు నాకు ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఓకే. రిసోర్సెస్ అనేదే లేదు. కానీ నేనేం చేయాలనుకుంటున్నాను, లేని రిసోర్సెస్‌కి నేను యాక్సెస్ ఇచ్చేయాలనేసి ట్రై చేస్తున్నాను. ఇప్పుడేమవుతదో చూద్దాం. సో, ఇందులోకొచ్చింది. ఇక్కడేంటంటే 404 రిసోర్స్ నాట్ ఫౌండ్ అనేది మనకొస్తదనమాట. చూడండి ఇక్కడ 404 నాట్ ఫౌండ్ అనమాట. రిసోర్స్ L3 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి రిసోర్సే లేదు. సో, నువ్వు కావాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ చెయ్యి అనేసి మనకు మెసేజ్ ఇస్తుంది. ఓకే. సో, ఇదండి మనం కొన్న రోల్ యాక్సెస్ క్రియేట్ చేసేటప్పుడు 3 కేసెస్ అనమాట. ఓకేనా. ఒకటి ఫస్ట్ మనం రిసోర్స్ ఉందా లేదా మనం చూసుకోవాలి. ఒకవేళ ఉంటేనే మనం రూల్ యాక్సెస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. లేకపోతే చేయలేం. సెకండ్‌ది సేమ్ రోల్‌కి రిసోర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎగ్జిస్ట్ కాకుండా చూసుకోవాలి. అంటే డూప్లికేట్స్ మనం క్రియేట్ చేయకూడదు. ఓకేనా. అలా ఇంకో కండిషన్ మనం చూసుకోవాలి. ఈ 2 కండిషన్స్ కింద సాటిస్ఫై అయిపోతే రోల్ యాక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక రిమైనింగ్ పోతే అథెంటికేషన్ అనేది ఎవ్వరికైనా అథెంటికేషన్ కావాలి. ఆథరైజేషన్ ఈ రోల్ యాక్సెస్ క్రియేట్ చేయడానికి ఓన్లీ సూపర్ అడ్మిన్‌కే ఇచ్చాం మనం. ఓకేనా. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇన్‌పుట్ వాలిడేషన్ అనేది మనం చేయాలండి. ప్రతి ఏపీఐకి ఇది పోస్ట్ ఏపీఐ గాని, పుట్ ఏపీఐ గాని ఉందంటే ఇన్‌పుట్ వాలిడేషన్ పక్కా చేయాల్సిందే. దానికి వేరే ఆల్టర్‌నేటివ్ గాని ఏది లేదు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఓకే అండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ రోల్స్ కూడాను రోల్ యాక్సెస్ కూడాను ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకుందాం. థాంక్ యూ.